బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ నుండి విజయవాడ రూటులో భారీగా ట్రాఫిక్ జామ్. పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన వార్డు మెంబర్కు చీరలు, మద్యం బాటిళ్లు తిరిగిచ్చిన మహిళలు. నల్లమల్ల ఘాటు రోడ్డులో పెద్ద పులి ప్రత్యక్షం. గాజుల రామారంలో వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్. పత్తికొండ కోర్టు ఘటనకు నిరసనగా అదోని బార్ అసోసియేషన్ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, కుతుబుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలో వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొని రంగ విగ్రహానికి నివాళులర్పించారు. కాపుల హక్కుల కోసం, అణగారిన వర్గాల కోసం నిరంతరం పోరాడిన మడమ తిప్పని నాయకుడు మోహన్ రంగాన్ని ఆయన కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా రంగ వర్ధంతి సభలు నిర్వహిస్తున్న సంఘాలకు, ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వంగవీటి మోహన్ రంగ గారు పరమపదించి 37 ఇయర్స్ అవుతుంది. కాపుల హక్కుల కోసం, ఆ ప్రాంత ప్రజల కోసం నిరంతరంగా పోరాటం చేసినటువంటి మహనీయుడు వంగవీటి మోహన్ రంగ. కాపుల ఆరాధ్య దైవంగా, కాపుల నాయకుడిగా, మడమ తిప్పని నాయకుడిగా పేరు పొందినటువంటి వారు మోహన్ రంగ గారు. మోహన్ రంగ గారి ఆలోచనతో అటు ఆంధ్ర ప్రాంతంలో కానీ, ఇటు తెలంగాణ ప్రాంతంలో కానీ కాపు సమాజం, కాపు యావత్ జాతి మోహన్ రంగ గారిని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటూ ఉంటాం. మోహన్ రంగ గారి యొక్క కర్తవ్యం, ఆశయం అణగారిన వర్గాలకు, పీడిత ప్రజానీకానికి ఎక్కడ అణచివేత ఉంటుందో అక్కడ మోహన్ రంగ గారు ఉండేటువంటి తత్వం, తిరుగుబాటు నేచర్ కలిగి ప్రజలకు, పీడిత ప్రజానీకానికి ఒక ధైర్యం, అండగా ఉన్నటువంటి నాయకుడు వంగవీటి మోహన్ రంగ గారు. కాబట్టి అటు కాపులు గుండెలో పెట్టుకుంటారు, అణగారిన వర్గాల జాతులు కూడా గుండెలో పెట్టుకొని ఇవాటికి మర్చిపోయిన నాయకుడిగా అనేక ప్రాంతాల్లో వారి విగ్రహాలను ఏర్పాటు చేసి వారికి జయంతి ఉత్సవాలు కానీ, వర్ధంతి సభలు కానీ ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఇవాళ ఇక్కడ మా కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలో గాజుల రామారంలో ఇక్కడ కమిటీ ఆధ్వర్యంలో వారి ఈ వర్ధంతి సభ జరిగిన వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మా దగ్గర ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం ఇవాళ వారి వర్ధంతి సభను ఘనంగా నిర్వహిస్తున్నందుకు వారికి అభినందన తెలియజేస్తూ నమస్కారం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన కానిస్టేబుల్ భాగవతం. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీస్ రోడ్డు మీద తాగి తందనాలు ఆడుతూ ఉన్నతాధికారి మీద చేయి వేస్తే విధుల నుండి తొలగించరా? చీరాల 2 టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్లో పిల్లి రవి అనబడే కానిస్టేబుల్ గత రాత్రి చీరాల సెంటర్లో కారు ఆపి అక్కడే మద్యం సేవిస్తూ ఉండగా ప్రశ్నించిన సిఐని, మిగతా సిబ్బందిని దుర్భాషలాడుతూ చెయ్యి చేసుకోవడం జరిగింది.
డ్యూటీలో ఉన్న పోలీసును కొడితే అది మద్యం మత్తులో కనీసం కేసు నమోదు చేయని బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగమని వినికిడి. సామాన్య ప్రజలు పోలీస్ మీద చేయి వేస్తే చట్టపరంగా ఎటువంటి చర్యలు ఉంటాయో అలాగే ఆ పోలీస్ మీద తీసుకున్నారా? పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇంతమంది సైలెంట్ పోతుంది. అవును, పెట్టి విషయాలు వేస్తున్నావు. ఇంతమంది సైలెంట్ పోతుంది, లోకల్ని కాల్ చేస్తారా? ఇంతమంది సైలెంట్ పోతుంటే నువ్వు ఒకరికి కాల్ చేస్తున్నావు. ఇంతమంది పోతుంటే ఒకరికి కాల్ చేస్తున్నావు. ఏం వినాలి? ఏం వినాలి? ఏం వినాలి? ఏం వినాలి? హైదరాబాద్ నుండి విజయవాడ రూటులో భారీగా ట్రాఫిక్ జామ్. వరుస సెలవులు రావడంతో సొంతూళ్లకు వెళ్తున్న జనం. విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్, వాహనదారులు ఇక్కట్లు. ఓఆర్ఆర్ నుంచి విజయవాడ హైవేపై నెమ్మదిగా కదులుతున్న వాహనాలు. రోడ్డు విస్తరణతో కొన్ని చోట్ల వాహనదారులు ఇబ్బందులు. మధ్యాహ్నం 2 గంటలకి ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ కీలక సమావేశం హాజరు కానున్న కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బహిరంగ సభల తేదీలపై చర్చించనున్న కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపైన దిశానిర్దేశం. ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 4 ప్రాణాలు కోల్పోయారు. తిరుపతి నుంచి
నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను దాటి ఎదురుగా వస్తున్న ట్రాఫిక్ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో హైదరాబాద్ నిజాంపేటకు చెందిన గుండురావు సిద్ధార్థ, నరసింహ సిద్దప్ప మృతి చెందగా శివసాయి శ్రవణ్ తీవ్రంగా గాయపడ్డారు. వీరు క్యాటరింగ్ కు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ వెళ్ళిపోయారు. 2-3 బండ్లు ఉన్నాయి వచ్చేప్పటికి. అంతా ఒకటే ఫ్యామిలీ నేనమ్మా. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధారంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రంగ పేరు మీద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన ఆశయ సాధన కోసం అందరం కలిసి పనిచేస్తామని తెలిపారు. కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా ప్రజల హృదయాల్లో నిలిచిన నాయకుడు వంగవీటి మోహనరంగ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడ ప్రసాద్ కూడా పాల్గొని తెలుగు ప్రజల హృదయాల్లో ముఖ్యంగా కార్మిక వర్గాల్లో రంగ సజీవంగా ఉన్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రంగ వర్ధంతిని ప్రజలు ఘనంగా స్మరించుకుంటున్నారని తెలిపారు. కాలగర్భంలో కలిసిపోయారు. కానీ ఈయన జన హృదయాల్లో, కార్మిక వర్గాల్లో, పేద వర్గాల్లో, కులాలకు అతీతంగా ఈ రోజుకి సజీవంగా నిలబడ్డారు అనంటే ఆయన చేసిన గొప్పతనం. ఈ రోజుకి కూడా ఎంతో మంది ప్రజలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన్ని స్మరించుకుంటా ఉన్నారు అనంటే ఆయన చరిత్రలో సజీవంగా నిలిచిపోయారు అనే దానికి ఇదే నిదర్శనం అని సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఒక చరిత్ర గల నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజు వారిని స్మరించుకుంటూ అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతా ఉంది. చనిపోయి 37 సంవత్సరాలు అవుతున్నా
నిండా మొండ చనిపోయిన వ్యక్తిలాగా ప్రతి ఒక్కరు కూడా రంగా గారు మా మనిషి, మా ఇంట్లో మనిషి అనే విధంగా ఈ రోజు రాష్ట్ర మొత్తం కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు విజయవాడలో కూడా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి రంగా గారి అభిమానులందరూ కూడా పేరు పేరు వారికి హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తారు. జన హృదయాల్లో, కార్మిక వర్గాల్లో, పేద వర్గాల్లో, కులాలకు అతీతంగా ఈ రోజుకి సజీవంగా నిలబడ్డారు అంటే ఆయన చేసిన గొప్పతనం. ఈ రోజుకి కూడా ఎంతో మంది ప్రజలు నిర్మేడ్మెట్ డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీలో పిట్టల మోహన్ రాజు ఆహ్వానం మేరకు నిర్వహించిన శ్రీ అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమానికి మల్కాజ్గిరి శాసనసభ్యులు మరి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజల్లో పాల్గొని భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, శాంతి, సౌహార్దాన్ని పెంపొందిస్తాయని వారు పేర్కొన్నారు. అన్ని మతాల వారు పరస్పర గౌరవంతో కలిసి పాల్గొనడం మన దేశ సంస్కృతి గొప్పతనానికి నిదర్శనమని అన్నారు. వేములవాడ రాజన్న ఆలయం వద్ద భక్తులపై పిచ్చికుక్క దాడి. 25 మంది భక్తులు పట్టణ వాసులను కరిచిన పిచ్చికుక్క పట్టించుకొని మున్సిపల్ అధికారులు. ఏరియా ఆసుపత్రిలో బాధితులు చికిత్స. నా పేరు జమున, మాది వేములవాడ. నిన్న సాయంత్రం 5 గంటలకు నేను రోడ్డు కానీ వెళ్తే కుక్కలు 2 కుక్కలు ఎగబడి మీద కరిసినాయి. నేను సిరిసిల్ల వేములవాడ హాస్పిటల్ పోతే అక్కడ నేను పోయేసరికి 8 మందిని కరిసి ఉన్నాయి. అక్కడ యాక్షన్ లేదని నన్ను సిరిసిల్లకు పంపించింది. సిరిసిల్ల కాడ నేను ట్రీట్మెంట్ తీసుకొని వచ్చిన. ఈ కుక్కల గురించి పట్టించుకోవాలి మున్సిపాలిటీలు. సరికి వచ్చిన యాత్రికులే 8 మంది ఉన్నారు. వచ్చిన వాళ్ళని కూడా మస్తు మందిని కలిసి టిక్కలే తీస్తున్నాయి. వీటిని పట్టించుకోవాలి మంచిగా. ఏరియాలో తిరుగుతున్న పిచ్చి కుక్కలను తీసేయాలి. ఈ జాతర ఏరియాలో కుక్కలు మున్సిపాలిటీ వాళ్ళు కుక్కలు తిరుగుతున్న కుక్కలను తీసివేయాలి.
కూడా ప్రమాదం ఉన్నది. బయట తిరిగే పిల్లలకు కూడా ప్రమాదం ఉన్నది. బయట తిరిగే యాత్రికులు ఎవరికైనా ప్రమాదం ఉన్నది. దీనివల్ల రేపిస్ట్ వచ్చే వ్యాధి ఉన్నది. రామగుండం నియోజకవర్గంలో రోడ్ల వెడల్పు కార్యక్రమంపై జరుగుతున్న రాజకీయ ఆరోపణలను తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ తీవ్రంగా ఖండించింది. పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదన్నారు. చిరు వ్యాపారులకు అన్యాయం జరగకుండా అదే ప్రాంతంలో దుకాణాలు నిర్మిస్తున్నామని తెలిపారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. మరి వీళ్ళు కూడా ఆ 12 షాపులలో ఉన్నారు. వాళ్ళందరికీ నష్టం లాభం కూడా చూస్తాం. మేము అందరికి ఎవరి ప్లేస్లో వాళ్ళకి ఇస్తామని వాళ్ళు కూడా వారికి ఆ రోజు నైట్లో కూడా చెప్పడం జరిగిందనేది మా దృష్టికి వచ్చింది. కాబట్టి కడవి పక్కపక్కన రేకులు కావచ్చు, చిన్న చిన్నవి కావచ్చు, ఈ మల్లేశన్న కూడా అంటే సిరిశెట్టి మల్లేశన్నకు ఎక్కువ నష్టపరిహారం జరిగింది. కాబట్టి ఆయన నష్టపరిహారం సేమ్ అట్లే కట్టించి ఆయనకు కూడా మంచి భవిష్యత్తులో ఆయన ప్లేస్ ఆయనకి ఇచ్చి మరి మీరు అందరూ తప్పకుండా దాన్ని వారిని కూడా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలనేది కూడా మా తెలంగాణ రక్షణ సమితి కూడా మేము ఎమ్మెల్యే గారిని వేడుకుంటున్నాం, కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలా డిమాండ్ చేయడం వలన ఏమైందంటే నష్టం జరుగుతుంది, లాభం జరుగుతుంది. ఇలా చేయవలసిన పనులన్నీ ఇంకా 3 ఏళ్ళు గౌరవ శాసనసభ్యులే చేయాలి. కాబట్టి ఇలా మీరు ఈ యొక్క దానికి ఈ వీళ్ళ తీసేసిన షాపులలో దయచేసి నేను ఎమ్మెల్యే గారిని శాసనసభ్యులు కోరుకున్నది ఒకటే, జేసీ ఎన్నిసార్లు పెట్టినా ఎంతమంది లొల్లి పెట్టినా దానికి పరిష్కారం మీరే మార్గం. వారికి ఎవరెవరికి ఏం అన్యాయం జరిగింది, ఎవరికెవరు ఎట్లయితే సూచించినవో ఫస్ట్లో వీళ్ళకు షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోమని సూచించినవో మరి వీళ్ళకు కూడా 3 నెలలో 4 నెలలో మరి వీళ్ళకు అది జరుగుతుంది కావచ్చు నష్టం. ఆ నష్టపరిహారం కూడా మీరు ప్రభుత్వం ద్వారా చేస్తారా లేకుంటే మీరు ఏ రకంగా చేస్తారో వాళ్ళకు కట్టిస్తామని అన్నారు. కాబట్టి తప్పకుండా వాళ్ళకి కట్టేంత వరకు దాకా వాళ్ళకి ఎక్కడ చూపించాలి, లేకుంటే వాళ్ళకి కట్టించే వరకు నష్టపరిహారం కూడా కట్టియాలనేది మాకు తెలంగాణ రక్షణ సమితి పార్టీ మరి మిమ్మల్ని వేడుకుంటున్నాం, కోరుకుంటున్నాం. తప్పకుండా మీ అభివృద్ధికి అడ్డం కాదు. ఇలా అన్ని పార్టీలు కొన్ని రాజకీయం చేస్తున్నాయి కానీ మీ వాళ్ళతో కూడా పోదాల్చుకోలేదు. కాబట్టి తప్పకుండా మీ అభివృద్ధికి 100% మేము సపోర్ట్ చేస్తామనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాల గురించి తెలంగాణ రక్షణ సమితి పార్టీ డి కార్యాలయంలో మరి ప్రెస్ మీటు పెట్టడం జరుగుతున్నది. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుండి రామగుండం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమంలో అభివృద్ధి ఒక భాగంలో మరి గత 30-40 ఏళ్ళు 8 మంది ఎమ్మెల్యేలు పోయినా కానీ రోడ్ల మీద కానీ లేకుంటే డ్రైనేజీలుగా కానీ లైటింగ్ మీద కానీ పెట్టని పాలకులు ఇక్కడ మేము చూసినాం. కానీ అభివృద్ధి భాగంలో ఖచ్చితంగా సరే ఎవరికి అన్యాయం జరుగుతుంది అనేది వాస్తవాలలో పోతే అది తర్వాత ఆలోచన చేద్దాం. కానీ ఇలా ఒకప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 2,30,000 ఓటర్లు లక్ష్మీనగర్కు పోతే అసలు మనుషులు రాకునే పరిస్థితి. మరి ఇప్పుడు పోతే కార్లు వెళ్తున్నాయి, బ్రహ్మాండమైన రోడ్లు, స్తంభాలు, అభివృద్ధిలో భాగంగా చాలా ఈ లక్ష్మీనగర్లో రోడ్ల వెడల్పు అట్లే అంటే పూర్తి స్థాయిలో మరి దాన్ని వెడల్పు చేయడం వలన ఇవాళ అందరికీ మరి ఆ కట్టిన కాంప్లెక్స్కు వాస్తవానికి కాంప్లెక్స్ కనబడుతున్నది. అది ఒక కొలిక్కి ఇలా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ శివాజీనగర్లో బట్టల షాపులలో అందరికీ తీసేసి అందరికి అదే ప్లేస్లో నేను ఖచ్చితంగా ఎవరి వారికే ఇస్తాం, మేము ఎవరిని మీరు డిస్టర్బెన్స్ చేయమని వాళ్ళందరినీ ఇలా కట్టిన కాంప్లెక్స్ గత 7-8 సంవత్సరాలు 10 ఏళ్ళు మూలబడి ఉన్న కాంప్లెక్స్ ఇలా కలొచ్చింది. ఇది వాస్తవం కాదా? కాబట్టి నేను
ఈరోజు అన్ని కూలగొట్టిన తర్వాత మరి జేఏసీ అనేది అందరికీ ఎప్పుడు జరగాల జేఏసీ అనేది గత స్టార్టింగ్లో కోటలు అప్పుడే అన్ని పార్టీలు, అన్ని కుల సంఘాలు, అన్ని విలేకరులు, ప్రతి ఒక్క సబ్బండ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.